అతని ఫ్రెండ్స్ అందరికీ తెలిసినంత వరకు జేసన్ డాల్టన్ చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఈవెన్ ఈగ కూడా హాని చేయడు. అతని జీవితంలో ఎక్కడా కూడా వైలెన్స్కి సంబంధించిన హిస్టరీ లేదు. అలాగే అతనికి గడిచిన కాలంలో మెంటల్ ఇష్యూస్ ఉన్నట్టుగా కూడా ఎక్కడా చరిత్ర లేదు. అతను పెళ్ళైన వ్యక్తి, అతనికి 2 పిల్లలున్నారు. వాళ్ళిద్దరూ అంటే అతనికి చాలా ప్రేమ. కానీ ఒక్కరోజు మాత్రం ఏదో జరిగింది. అతను తనని తాను కోల్పోయాడు. ఒక దెయ్యం అతన్ని కంట్రోల్ చేసింది. అతన్ని ఒక హంతకుడిలా మార్చేసింది. వినడానికి మీకు ఇది చాలా వింతగా అనిపించవచ్చు. కానీ డాల్టన్ అనే ఈ వ్యక్తి కొంతమందిని గన్నుతో షూట్ చేసి చంపేసిన తర్వాత ఇదే విషయాన్ని పోలీసులు తెలియజేశాడు. ఇటువంటి మాటని ఈవెన్ పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి పోలీసుల చరిత్రలో అంతకుముందు చాలాసార్లు వరుస హత్యలు చేసిన వాళ్ళని, పగతో హత్యలు చేసిన వాళ్ళని చూశారు. కానీ వాళ్ళలో మొదటగానే మనకి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క బిహేవియర్ ఇవన్నీ మారడం, వాళ్ళలో మేనియాక్ లక్షణాలు బయటపడడం ఇవన్నీ కనిపిస్తాయి. కానీ డాల్టన్లో మాత్రం అసలు అటువంటి సంకేతాలు ఏవీ కనబడలేదు. నిజానికి ఆయన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఒక సాధారణ మధ్యతరగతి అమెరికన్ జీవితంలా ఉంటుంది. ఇతను జూన్ 22, 1970న గ్రీన్ఫీల్డ్ అనే ప్రాంతంలోని ఒక చిన్న రూరల్ కమ్యూనిటీలో పుట్టాడు. ఇది ఇండియానాపోలిస్కి చాలా దగ్గర. అయితే చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే చిన్నప్పటి నుంచి కూడా అతని జీవితం చాలా హ్యాపీగా సాగింది. అంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేవాడు. అందరితోని కూడా మంచి రిలేషన్ని మెయింటైన్ చేసేవాడు. అతన్ని ఇంటిలో ఎప్పుడూ అతని తల్లిదండ్రులు కొట్టింది లేదు. అలాగే స్కూల్లో కూడా ఏ రోజు అతను తక్కువ చేయబడింది లేదు. చాలా మంచి స్టూడెంట్. ఈవెన్ స్పోర్ట్స్లో కూడా అతను చాలా మంచి పర్సన్. అతని యొక్క స్కూల్ స్పోర్ట్స్ టీంలో అతనికి చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. రెస్లింగ్ మరియు ఫుట్బాల్ గేమ్స్ అతను చాలా బాగా ఆడతాడు. అలాగే డాల్టన్ యొక్క చిన్నప్పటి జీవితం ఏదైనా ఒక విషాదకరమైన సంఘటన కారణంగా బాధతో గడిచినట్టుగా కూడా ఎక్కడా కనిపించలేదు. అతని జీవితం మొత్తం నార్మల్గా సాగిపోయింది. వివాహం చేసుకున్న తర్వాత అతని భార్య కూడా సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది. ఆమె కూడా ఒక ఏడాదికి $40,000 వచ్చేవి. ఇతనికి ఒక ఏడాదికి $50,000 వచ్చేవి. ఎందుకంటే ఇతను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తాడు కాబట్టి. వీళ్ళిద్దరికి కలిపి సుమారుగా $90,000 వస్తున్నాయి. సో దాని కారణంగా వాళ్ళిద్దరి జీవితం ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాగిపోతుంది. అయినప్పటికీ కూడా కొంచెం ఎక్స్ట్రా మనీ కావాలన్న ఉద్దేశంతో డాల్టన్ అప్పుడప్పుడు ఈవినింగ్స్ టైంలో ఉబెర్ డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆఫీస్ వర్క్ త్వరగా అయిపోయినట్టయితే మధ్యాహ్నం టైం నుంచి ఉబెర్ డ్రైవర్గా పనిచేస్తాడు. అయితే ఈ ఉబెర్ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు అతనికి 2 రకాల ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఒకటి, పెద్ద పెద్ద కార్లను నడపాలనుకోవడం. అంటే అతనికి చిన్న చిన్న కార్లను నడపడం అనేది అంత నచ్చేది కాదు. అందుకని పెద్ద పెద్ద కార్లనే నడిపేవాడు. ఆ తర్వాత అతనికి గన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని ఎక్కువగా అతను గన్స్ని కొనుగోలు చేస్తూ ఉంటాడు. అది కూడా రెగ్యులర్గా కొంతమంది దగ్గరే కొనుగోలు చేస్తూ ఉంటాడు. సాధారణంగానే అమెరికన్స్లో చాలామందికి గన్స్ అంటే ఇష్టం. మరొకటి ఏంటంటే అతనికి చిన్నప్పటి నుంచి రెస్లింగ్ మీద కూడా చాలా గ్రిప్ ఉంది. అందువలన రెస్లింగ్ కెరియర్ వైపు వెళ్ళాలనుకున్నాడు. కానీ అతని యొక్క ఎత్తు తక్కువగా ఉండడం వలన అది కుదరలేదు. కానీ ఫ్రీ టైంలో గన్స్ని షూట్ చేయడం నేర్చుకున్నాడు. అలాగే వేరు కార్ ప్రాజెక్ట్స్ కింద వర్క్ చేయడం కూడా మొదలుపెట్టాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాత అతని జీవితం స్వర్గంలా మారిపోయింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత అతను చాలా సంతోషంగా బతికాడు. అయితే ఇదంతా కూడా 2016 వరకే జరిగింది. 2016లో డాల్టన్ ఒకరోజు ఒక లోకల్ గన్ షాప్కి వెళ్ళాడు. అక్కడ ఒక 9mm సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్ని కొనుగోలు చేశాడు. అక్కడ ఉన్న ఓనర్కి డాల్టన్ తెలుసు. అందుకని పెద్దగా ఏమీ సీరియస్గా ఆలోచించకుండా నార్మల్గా అతనికి గన్ అమ్మేశాడు. అయితే ఆ తర్వాత ఆ ఓనర్ని అడిగితే ఆ రోజు అతను నాకు చాలా నార్మల్గా కనిపించాడు, మనుషుల్ని చంపాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా నాకు కనిపించలేదని తెలియజేశాడు. కానీ అప్పుడే ఆ దెయ్యం జేసన్ డాల్టన్ని పట్టుకుంది. ఆ రోజు డేట్ ఫిబ్రవరి 20, 2016. మ్యాట్ మెలన్ అనే ఒక వ్యక్తి ఉబర్ని ఆర్డర్ చేశాడు. అయితే ఆ ముందు రోజు రాత్రి తన కార్ని తన ఫ్రెండ్ ఇంటి దగ్గర వదిలేయడంతో అక్కడికి వెళ్ళి ఆ కార్ని తీసుకొని పికప్ కోసమని ఆ లొకేషన్కి వెళ్ళాడు డాల్టన్. అప్పుడు సమయం సుమారుగా 4:21. అతను సిల్వర్ కలర్ చెర్వలెట్ కార్లో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ క్యాబ్ని బుక్ చేసుకున్న వ్యక్తి ఆ సిల్వర్ చెవర్లెట్ ఈక్వినాక్స్లో ముందు సీట్లో కూర్చున్నాడు. ఎందుకంటే వెనక సీట్లో డాల్టన్ యొక్క జర్మన్ షెపర్డ్ డాగ్ ఉంది కాబట్టి. అయితే కార్ని డ్రైవ్ చేస్తున్న సమయంలో డాల్టన్కి ఒక ఫోన్ వచ్చింది. డాల్టన్ దాన్ని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాడు. మెలన్ ఆ మాటలన్నీ కూడా విన్నాడు. డాల్టన్ చాలా అంటే చాలా హ్యాపీగా తన పిల్లలతో డిన్నర్ ప్లాన్స్ గురించి మాట్లాడాడు. మొత్తం అంతా కూడా చాలా నార్మల్గా అనిపించింది. కానీ అప్పుడే అనుకోనిది ఒకటి జరిగింది. ఏం జరిగిందో మెలన్కి అర్థం కాలేదు. కానీ ఫోన్లో వచ్చిన ఒక చిన్న విషయాన్ని నోటీస్ చేసిన తర్వాత ఇమీడియట్గా డాల్టన్ తన కారు యొక్క పెడల్ని గట్టిగా తొక్కాడు. వెంటనే కారు చాలా వేగంగా ముందుకు దూసుకుపోవడం మొదలుపెట్టింది. ఇమీడియట్గా కారు యొక్క వేగం గంటకి 75 నుంచి 80 మైళ్ళను చేరుకుంది.
రోడ్డు మీద ఉన్న వాటన్నిటినీ కూడా గుద్దేస్తాడేమో అన్న భయంతో మెలన్ చాలా గట్టిగా అరుస్తున్నాడు. కారుని స్లో డౌన్ చెయ్యి, అట్లీస్ట్ నేను దిగిపోతాను అన్నట్టుగా అరుస్తూ ఉన్నాడు. కానీ డాల్టన్ మాత్రం అసలు కారుని ఆపట్లేదు. అలా వెళుతూ వెళుతూ ఒక స్టాప్ సైన్ని గుద్దేశాడు, ఒక చిన్న కారుని గుద్దేశాడు. ఇవన్నీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడే తప్ప కారుని మాత్రం ఆపట్లేదు. అండ్ మెలన్ మళ్ళీ అరుస్తున్నాడు, మళ్ళీ గుద్దేస్తున్నావు, ఆపు కారుని అని. కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్న డాల్టన్ మాత్రం అసలు పక్కకు చూడట్లేదు. ఏదో అతన్ని ఆవహించినట్టుగా నేరుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫైనల్గా ఒక చోట కారుని ఆపాడు. మెలన్ ఇమీడియట్గా బయటికి దిగి ఏమాత్రం ఆలోచించకుండా 911కి కాల్ చేశాడు. ఆ తర్వాత డాల్టన్ యొక్క కారు నెంబర్ని నోట్ చేసుకుంటున్న టైంలో డాల్టన్ ఆ ప్రాంతం నుంచి చాలా వేగంగా వెళ్ళిపోయాడు. కానీ నిజానికి మెలన్కి అప్పుడు తెలియదు అతను ఎంత అదృష్టవంతుడో. అతను జస్ట్ కొద్దిలో తన యొక్క తల నుంచి ఒక బుల్లెట్ వెళ్ళిపోవడం అనే ఒక సిచ్యువేషన్ నుంచి తప్పించుకున్నాడు అని అతనికి తర్వాత తెలిసింది. కొద్దిసేపటి తర్వాత డాల్టన్ తన భార్యకు కాల్ చేశాడు అండ్ తన దగ్గర ఉన్న హమ్మర్ హెచ్3 యొక్క కీస్ కావాలని అడిగాడు. ఆమె ఏమందంటే, నేనిప్పుడు నా పేరెంట్స్ ఇంటికి వెళ్తున్నాను, నేనిప్పుడు ఇంటిలో ఉండట్లేదు, మీకు ఆ తాళాలు కావాలంటే మా పేరెంట్స్ ఇంటికి రండి, అక్కడ నేను మీకు ఆ తాళాలు అందిస్తానని తెలియజేసింది. కానీ డాల్టన్ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ మార్గ మధ్యలో ఉండగా ఉబర్ యాప్లో మరొక నోటీస్ వచ్చింది. రిచ్లాండ్ టౌన్షిప్లోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి రైడ్ వచ్చింది. సో ఆ ప్రాంతానికి ఇమీడియట్గా అతను బయలుదేరాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ మొబైల్లో ఏదో మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అతను చాలా వేగంగా ప్రయాణించడం మొదలుపెట్టాడు. అతని బ్రెయిన్లో అప్పుడు ఏం తిరుగుతుందో మనకైతే తెలియదు. కానీ తర్వాత అతను చెప్పింది ఏంటంటే హత్య అనేది మాత్రమే తిరుగుతుందని చెప్పాడు. అయితే ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్ళిన తర్వాత అతను కార్ ఆపి విండోలోంచి బయటకు చూసి అక్కడ ఉన్న ఒక మహిళను పిలిచాడు. ఆమె పేరు టియానా కారుతెర్స్. ఆ రోజు డేట్ ఫిబ్రవరి 20. నేను నా జీవితంలో ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తర్వాత తెలియజేసింది. డాల్టన్ కారులోంచి కిందకి దిగకుండా విండోలోంచే ఆమెను పిలిచి, మీరేనా నాకు ఫోన్ చేసిన మేసీ అని అడిగాడు. కానీ ఆమె, నేను మేసీని కాదు, నేను మీకేం ఫోన్ చేయలేదని చెప్పింది. డాల్టన్ కొంచెం దూరం ముందుకు వెళ్ళాడు. కానీ ఎందుకు వెనక్కి వచ్చాడో తెలియదు. కానీ కారుని వెనక్కి తీసుకొని వచ్చి కారుతెర్స్ దగ్గర ఆపాడు అండ్ ఆమెనే కంటిన్యూస్గా చాలా వింతగా చూశాడు. ఆ తర్వాత కొన్ని సెకండ్లకి తన కారులోంచి గన్నును తీసి ఆమెను షూట్ చేశాడు. 1 కాదు 2 కాదు, వరుసగా 4 బుల్లెట్ షూట్ చేశాడు. అందులో ఒకటైతే ఆమె యొక్క లివర్లో కూడా దూసుకుపోయింది. అయితే ఏదో పొరపాటు జరిగిందని ఆమెకు అర్థమయ్యి ఇమీడియట్గా చనిపోయినట్టుగా నటించింది. ఆ తర్వాత డాల్టన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె పిల్లలకి ఏమాత్రం హాని చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంకా మళ్ళీ ఆ ప్రాంతంలో ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు. అయితే ఆ తర్వాత ఎవరైతే ఉబర్ రిక్వెస్ట్ చేశారో ఆ పర్సన్ మళ్ళీ డాల్టన్కి ఒక మెసేజ్ పెట్టారు. సారీ, నేను మీకు రాంగ్ అడ్రస్ పెట్టాను, ఈసారి మీకు రైట్ అడ్రస్ పెడుతున్నాను, దయచేసి ఆ ప్రాంతానికి రండి అని. మళ్ళీ చాలా వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. మధ్యలో కొన్ని వెహికల్స్ని గుద్దుకుంటూ కూడా వెళ్ళిపోయాడు. మార్గ మధ్యలో వేరే డ్రైవర్ కనుక పక్కకు తప్పుకోకపోయి ఉంటే ఆ కారుని స్ట్రైట్గా గుద్దేసేవాడు కూడా. ఈవెన్ ఒక కారు యొక్క సైడ్ మిర్రర్ని కూడా వెరగొట్టేశాడు. అయితే ఫైనల్గా ఒక చోటకు వెళ్ళి ఆగాడు. అక్కడికి వెళ్ళి ఆగిన తర్వాత ఎవరైతే క్యాబ్ను బుక్ చేశారో ఆ క్యాబ్ను బుక్ చేసిన వ్యక్తికి ఒక మెసేజ్ పెట్టాడు. ఏమనంటే, సారీ, చిన్న వర్క్ వచ్చింది, సో అందువలన నేను మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి రాలేను అని చెప్పాడు. ఏమైందో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం అతను ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్యకి ఏమని చెప్పాడంటే, ఎవరో తన కారును గుద్దేశారని, అలాగే తనని షూట్ చేయడానికి కూడా ట్రై చేశారని తెలియజేశాడు. వాళ్ళ నుంచి తప్పించుకొని వేగంగా ఇక్కడికి వచ్చేశాను. బయట ఉంటే నేనంత సేఫ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా తలుపులు తీయకు, మొత్తం అన్నీ కూడా లాక్ చేసే ఉంచు, పిల్లల్ని కంప్లీట్గా ఇంట్లోనే ఉంచు, ఈ గన్నును కూడా నీ దగ్గర సేఫ్గా ఉంచని తెలియజేశాడు. ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి అంటే, నువ్వు అవన్నీ కూడా న్యూస్లో చూస్తావు అని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకేమీ అర్థం కాలేదు. కానీ అతని యొక్క ప్రవర్తన మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపించింది. సరే, మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఆమె చెప్పేలోపే, లేదు నేను బయటికి వెళ్ళాలి అని మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళాడు. కారులో ఉన్న కుక్కను తీసి ఆమెకి ఇచ్చేసి, దీన్ని నీ దగ్గరే ఉంచు, నేను బయటికి వెళ్ళొస్తానని తెలియజేశాడు. తన దగ్గర ఉన్న హమ్మర్ హెచ్3లో వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ అది స్టార్ట్ అవ్వకపోవడంతో చెవ్రోలెట్ హెచ్హెచ్ఆర్ని తీసుకుని బయలుదేరాడు. అది తన భార్య యొక్క కారు. సాధారణంగా ఆ కారుని అతను వాడ్డు. కానీ ఆ రోజు ఆ కారుని తీసుకొని సుమారుగా 6 గంటల 44 నిమిషాల సమయంలో ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళి కొంత డబ్బుని విత్డ్రా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రాంతంలో కొద్దిసేపు అటు ఇటు తిరిగి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆ డబ్బుని ఇంటిలో ఇచ్చి తర్వాత తన దగ్గర ఉన్న చిన్న గ్లాక్ వెపన్ని ఇంటిలో పడేసి వాల్దర్ P99 తీసుకొని బయటికి బయలుదేరాడు. ఇది చాలా పెద్ద వెపన్, అంటే దీంట్లో బుల్లెట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మరొక గంట పాటు ఆయన ఉబర్ రిక్వెస్ట్లన్నీ యాక్సెప్ట్ చేశాడు. ప్రజలందరినీ కూడా తన యొక్క డెస్టినేషన్స్కి తీసుకుని వెళ్ళి సేఫ్గా దింపాడు. అప్పుడు ఆ టైంలో అతని కారులో ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ అందరూ కూడా ఏమని చెప్పారంటే, అతను చాలా నార్మల్ స్పీడ్లోనే ప్రయాణించాడు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు,
ఎట్టి పరిస్థితుల్లోని కూడా దేని గురించో వరి అవుతున్నట్టుగా, దేని గురించో భయపడుతున్నట్టుగా మాకు అనిపించలేదు అని తెలియజేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేశాడు. అతను చివరిగా 9 గంటల 21 నిమిషాల టైంలో చివరి పికప్ చేసుకున్నాడు. దీని తర్వాత మళ్ళీ వరుస పెట్టి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ టైంలో అతను క్రాకర్ బ్యారల్ రెస్టారెంట్ నుంచి 3 వ్యక్తుల్ని తన కారులోకి ఎక్కించుకున్నాడు. వాళ్ళు 3 బీర్ దొరికి మరొక ప్లేస్కు వెళ్తున్నారు. ఆ 3 ప్యాసింజర్స్ కూడా అతను చాలా నార్మల్గా ఉన్నాడని అండ్ డ్రైవింగ్ కూడా చాలా స్మూత్గా చేశాడని చెప్పారు. తర్వాత వాళ్ళ 3ని కూడా వాళ్ళ లొకేషన్లో డ్రాప్ చేశాడు. ఆ టైంలో రిచర్డ్ స్మిత్ అనే ఒక వ్యక్తి తన కొడుకుతో కలిసి ఫోర్డ్ కియా డీలర్షిప్ షోరూమ్కి వెళ్ళాడు. అతని కొడుకు పేరు టైలర్. వీళ్ళిద్దరూ కూడా ఒక ట్రక్ను కొనుగోలు చేయాలనుకున్నారు. ఆ ట్రక్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది కూడా. కానీ వాళ్ళిద్దరికి అదే ఆఖరి రోజని వాళ్ళకప్పుడు తెలీదు. డాల్టన్ అదే టైంకి ఆ షోరూంలోకి ఎంటర్ అయ్యాడు. అతను చేయాల్సిన పని ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందన్నట్టుగా అతను తన యొక్క తుపాకీని తన జోబులో పెట్టుకుని బయటకు దిగాడు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు ఏ కారు కోసం వెతుకుతున్నారని అడిగాడు. కానీ వాళ్ళిద్దరూ మేము ట్రక్ కోసం చూస్తున్నామని చెప్పారు. అంతే. ఆ తర్వాత తన జోబులోంచి గన్నును తీసి వరుసగా వాళ్ళిద్దరి మీదకి బుల్లెట్లు పేల్చాడు. వాళ్ళిద్దరికీ కూడా సుమారుగా 18 సార్లు బుల్లెట్ గాయాలయ్యాయి. వాళ్ళిద్దరూ కింద పడిపోయారు. రక్తం విపరీతంగా బయటకు వస్తోంది. టైలర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అంత షాక్లో కూడా కొంచెం తెలివిగా ప్రవర్తించింది. ఆమె పేరు అలెక్స్ కార్నిష్. ఆమె ఇతను తన దగ్గరలోకి రావడాన్ని గమనించి ఆ కారులో దాక్కుండిపోయింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ మొబైల్ని తీసుకొని ఇమీడియట్గా 911కి కాల్ చేసింది. ఆ ఫాదర్ ఆ సన్ ఇద్దరు కూడా తుపాకీ గాయాల కారణంగా అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆమె యొక్క కాల్ కాలామాజు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ వాళ్ళకి వెళ్ళింది. ఆమె ఒకటే మాట చెప్పింది, షాట్స్ ఫైర్డ్ అట్ కియా షోరూమ్ అని. పోలీసులు ఇమీడియట్గా ఆ ప్రాంతానికి పరిగెట్టుకుంటూ వెళ్లారు. ఇన్వెస్టిగేటర్స్ కొంతమంది అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలిస్తున్నారు. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లన్నింటినీ కూడా వెతుకుతూ ఉన్నారు. చనిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల మృతదేహాల్ని కలెక్ట్ చేసుకొని అలెక్సిస్ దగ్గరికి వెళ్ళి చంపిన ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే ఒక రూపురేఖల గురించి తెలుసుకున్నారు. అతను చాలా పెద్దగా ఉన్న వైట్ కలర్ మేల్ అని, అతని యొక్క హెయిర్ గ్రే కలర్లో ఉంటుందని, ఇలా చాలా రకాల మాటల్ని అలెక్సిస్ ఆఫీసర్స్కి తెలియజేసింది. అయితే ఆఫీసర్స్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించే లోపే వాళ్ళకి రేడియోలో మరొక సిగ్నల్ వచ్చింది. అండ్ అందులో కూడా షాట్స్ ఫైర్డ్ అనే వినిపించింది. అండ్ ఇది కియా షోరూమ్ షూటింగ్ జరిగిన 10 నిమిషాల తర్వాత జరిగింది. అండ్ అప్పుడు సమయం 10 గంటల 17 నిమిషాలు. అంతకుముందు 3 ప్యాసింజర్స్ని ఎక్కించుకున్న క్రాకర్ బ్యారల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాడు. అది అప్పటికే క్లోజ్ చేసి ఉంది. కానీ దానికి దగ్గరలో ఒక వైట్ వ్యాన్ ఉంది పార్కింగ్ ప్లేస్ దగ్గర. ఆ వైట్ వ్యాన్లో ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఆ ముసలావిడ దగ్గరకు వెళ్ళి ఆమెను ఏదో అడుగుతున్నట్టుగా అడుగుతూ ఆమె అద్దాలు దించేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఆమెను షూట్ చేసి చంపేశాడు. ఆ తర్వాత ఆ వైట్ వ్యాన్కి ఎదురుగానే మరొక కారు ఉంది. ఆ కారులో 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మీదకి 17 సార్లు షూట్ చేశాడు గన్తో. ఇది జరిగిన 6 నిమిషాల తర్వాత డాల్టన్ మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళాడు. తర్వాత మిచిగన్ స్టేట్ పోలీసులు ఆ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్లారు. అప్పటికే వ్యాన్లోని మహిళ చనిపోయింది. అలాగే మరొక కారులో ఉన్న 4 వ్యక్తుల్లో 3 వ్యక్తులు చనిపోయారు. ఇంకా చివరి వ్యక్తి పేరు మ్యారీలో. ఈమె చనిపోయిన వ్యక్తి అయిన మేరీ జో యొక్క సిస్టర్ ఇన్ లా. ఈమె మాత్రమే బ్రతికింది. ఈమె యొక్క 2 ఫ్రెండ్స్ అయిన డొరోథీ బ్రౌన్, బార్బారా హాథ్రోన్ వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. అయితే ఈమె కూడా తలలోకి బుల్లెట్ వెళ్ళింది. అయినప్పటికీ కూడా చాలా రకాల సర్జరీలు చేసి ఆమెను కాపాడారు. అప్పటికే పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ అందింది. ఏమనంటే చెవరోలెట్ హెచ్హెచ్ఆర్ కార్లో ఉన్న వ్యక్తే ఇదంతా కూడా చేస్తున్నాడని. సో ఇమీడియట్గా ఆ కారు కోసం వెతకండి అని. సో ఆ తర్వాత నుంచి ఈ వార్తంతా నగరం మొత్తం స్ప్రెడ్ అయింది. అతని యొక్క రూపురేఖల గురించి కూడా కొంచెం తెలియజేశారు మొత్తం అందరికీ కూడా. ఈరోజు నగరంలో జరిగిన షూటింగ్స్ అన్నీ కూడా ఒకే వ్యక్తి చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. అన్నీ కూడా రిలేట్ అయ్యి కనిపిస్తున్నాయి. చాలామంది చనిపోయారు. ఇమీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అతను ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు అతని యొక్క ప్రవర్తన చూస్తుంటాయి. సో ఇతన్ని ఇలాగే వదిలేసినట్టయితే ఇంకా ఎంతో మందిని చంపేసే అవకాశం ఉందనైతే ఆ వార్తలో తెలియజేశారు. అయితే ఆ తర్వాత డాల్టన్ మళ్ళీ తన యొక్క యాప్ని వినియోగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతను 3 ప్యాసింజర్స్ని పిక్ చేసుకుని వెస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీకి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళందరినీ కూడా సేఫ్గానే దింపేశాడు. అండ్ వాళ్ళు కూడా తర్వాత ఏమని చెప్పారంటే అప్పుడు ఆ టైంలో ఆ డ్రైవర్ వాళ్ళకి చాలా నార్మల్గా కనిపించాడని, కాకపోతే ఎందుకనో కొంచెం అన్ఫ్రెండ్లీగా కనిపించాడు అంతే తప్ప అతనిలో మేము ఎటువంటి మార్పుని గమనించలేదు. అండ్ మనుషుల్ని చంపేసే వ్యక్తిని అయితే మాకు అనిపించలేదని తెలియజేశారు. ఆ తర్వాత మరొక 4 ప్యాసింజర్స్ని బెల్స్ ఎసెంట్రిక్ కేఫ్ నుంచి రాడిసన్ హోటల్ వరకు తీసుకుని వెళ్ళాడు. అండ్ ఆ టైంలో ఒక వ్యక్తి కొంపతీసి ఆ షూటర్ నువ్వే కాదు కదా అని అడిగాడు. డాల్టన్ నో అని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ సెంట్రల్ సిటీ ట్యాప్ హౌస్ నుంచి రగ్గర్స్ వరకు కూడా మరికొంతమంది ప్యాసింజర్స్ని తీసుకుని వచ్చాడు. వాళ్ళలో ఒకరు కూడా నువ్వేనా ఆ కిల్లర్ అని అడిగాడు. కానీ డాల్టన్ మాత్రం
ఊరుకోండి, మీరు మరీ కామెడీ చేస్తారు, నేను అలాంటి వ్యక్తిలా కనిపిస్తున్నానా? లేదు లేదు, నేను అలాంటి వాడిని కాదు అని చెప్పాడు. అయితే ఎప్పుడైతే ఈ ప్యాసింజర్స్ని ఆ ప్రాంతంలో దింపేశాడో ఇమీడియట్గా పోలీస్ కారు ఇతని వెనకాతల వచ్చి ఆగింది. అప్పుడు సమయం సుమారుగా 12:40 అవుతుంది. పోలీసులు ఏమీ మాట్లాడకుండా అతని దగ్గరకు వచ్చి అతని చేతులకి బేడీలు వేసి తమతో పాటుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే అతని కారులో ఒక గన్ను కనబడింది, ఒక బ్యాలిస్టిక్ వెస్ట్ కూడా కనబడింది. సో అతని ఈ నేరం అంతా చేసిందని వాళ్ళకి అర్థమైంది. అయితే డాల్టన్ యొక్క ఫోన్ని ట్రాక్ చేసినప్పుడు కావచ్చు, ప్రతి క్రైమ్ సీన్లో అతను ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అతని నేరస్తులని మనకు తెలియజేసింది. సో ఇన్వెస్టిగేటర్స్ అతన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఇంట్రాగేషన్ రూమ్లో ఉంచారు. అయితే అతనికి ఏం జరిగిందో ఎవరికి కూడా అర్థం కాలేదు. కానీ అతను మాత్రం మొదట ఎవరితోని మాట్లాడడానికి ఇష్టపడలేదు, అలాగని తను నేరం చేశానని కూడా ఒప్పుకోవట్లేదు. కాకపోతే కొంతసేపటి తర్వాత నోరు తెరిచి తన యొక్క పిల్లల్ని చూడాలనుకున్నాడు. ఆ తర్వాత తన యొక్క జర్మన్ షెపర్డ్ని చూడాలనుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో మాట్లాడాలన్నాడు. కానీ ఆ తర్వాత నార్మల్ అయి అట్లీస్ట్ ఆమె వాయిస్ అన్నా నాకు వినిపించండి దయచేసి అని రిక్వెస్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత ఇన్వెస్టిగేటర్స్ అతని కంటిన్యూస్గా వీటన్నిటి గురించి చెప్పి అడిగారు, ఎందుకు ఇలా చేశావు అని. అప్పుడు అతను చెప్పిన మాటలు విని మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతను ఏమని చెప్పాడంటే, అతను ఉబర్ని డ్రైవ్ చేస్తున్న టైంలో అతని ఫోన్లో ఒక చిన్న బీప్ శబ్దం వినిపించేదని, అప్పుడు అతను ఫోన్ వైపు చూసినట్టయితే అక్కడ అతనికి ఒక చిన్న ఈస్టర్న్ స్టార్ కనిపించేది. ఆ స్టార్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఒక చిన్న డెవిల్ హెడ్ బయటకు వచ్చేది. దీనికి కొమ్ములు కూడా ఉన్నాయి. ఒక ఆవు తలలాగో ఒక జింక తలలాగో కనిపించేది. అక్కడ ఉన్న బటన్ని కనుక నేను ప్రెస్ చేసినట్టయితే అప్పటి నుంచి నాకు ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తొచ్చేది కాదు. నేను చాలా వింతగా డ్రైవ్ చేసేవాడని నాకు తర్వాత అనిపించింది. నేను ఏం చేసేవాడినో నాకు తెలిసేదే కాదు. తర్వాత అతను మరొక విషయం చెప్పాడు. అదేంటంటే ఆ డెవిల్ యాప్లో ఒక రెడ్ మోడ్, ఒక బ్లాక్ మోడ్ ఉంటాయని చెప్పాడు. ఒకవేళ బ్లాక్ మోడ్లో ఉన్నట్టయితే అది పూర్తిగా ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తుందని, అంటే ఇతను వేసే రెప్పపాటను కూడా ఆ యాపే కంట్రోల్ చేస్తుందని చెబుతున్నాడు. అలాగే ఆ టైంలో ఆ ఫోన్లోని ఆ యాప్లో ఉన్న ఆత్మ ఏం చేయాలో తనకు చెబుతుందని, అలాగా ఆ ఆత్మే గన్నును తీసుకుని వెళ్ళి కొంతమందిని కాల్చి చంపేయమని చెప్పిందని. అయితే కొన్నిసార్లు అది అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి బ్లింక్ అయినట్టయితే తను ఆ అసైన్మెంట్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది 2 సార్లు బ్లింక్ అయినట్టయితే అతను ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే ఒకసారి బ్లింక్ అయినప్పుడల్లా మనుషుల్ని చంపమని అక్కడ వచ్చినప్పుడల్లా మనుషుల్ని చంపుతూ వచ్చాడు. ఎంతమందిని వీలైతే అంతమందిని చంపుతూ వచ్చాడు. అది బ్లింక్ 2 సార్లు అయినప్పుడు ఎవరిని కూడా చంపలేదు. ఈ కారణంతోనే తను హత్యలు చేశాడు తప్ప తనకైతే అసలు ఏమీ తెలియదని ఆయన చెబుతూ వచ్చాడు. అండ్ ఎప్పుడైతే ఆ యాప్ కంప్లీట్గా రెడ్ మోడ్లోకి వెళ్ళిపోతుందో ఇంకా తను ఏమీ చేయాల్సిన అవసరం లేదని తెలియజేశాడు. అయితే నన్ను ఎవరో గైడ్ చేస్తున్నట్టుగా నాకు కొన్నిసార్లు అనిపించింది. కానీ నేనైతే ఇలాంటి వాడిని కాదు. నేను ఎప్పుడు కూడా మనుషుల్ని చంపాలని అనుకోను. కేవలం ఈ యాప్ వల్లే ఇలా జరిగిందని తెలియజేశాడు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అతను చెప్పిందంతా కూడా విని ఏమని చెప్పారంటే, అతను ఖచ్చితంగా పిచ్చివాడైనా అయి ఉండాలి, లేదంటే పిచ్చివాడిలాగా యాక్ట్ చేస్తూ ఉండాలి అని అన్నారు. కానీ మరికొంతమంది మాత్రం అతను చెబుతుంది నిజమే, అతను కేవలం వేరొకరు ఆడించిన ఆటకి బలైపోయాడు అని తెలియజేశారు. తను షూట్ చేసిన వాళ్ళెవరి మీద కూడా అతను జాలిని చూపించలేదు. కానీ ఒక చిన్న పాపని షూట్ చేయడం గురించి మాత్రం అతను చాలా బాధపడ్డాడు. అంటే కారులో షూట్ చేసిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళలో ఒక 14 ఏళ్ల పాప కూడా ఉంది. కానీ అంతమందిని చంపేశానన్న భయం కానీ టెన్షన్ కానీ ఇప్పుడు అతనికి జీవిత ఖైదు పడబోతుందన్న ఆలోచన కానీ ఇవేవి కూడా అతని యొక్క బ్రెయిన్లో ఉన్నట్టుగా అనిపించలేదు. చాలా నార్మల్గా కనిపించాడు. పోలీసులు అతని జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, డాల్టన్ ఒక నార్మల్ ఫ్యామిలీ పర్సన్. అతని కమ్యూనిటీలో చాలామంది ఇష్టపడతారు. అంతేకాకుండా అతని దగ్గర ఎప్పటి నుంచో గన్స్ ఉన్నప్పటికీ ఏ రోజు కూడా అతను మనుషుల్ని కాల్చడానికి ఆ గన్స్ను ఉపయోగించేవాడు కాదు. కేవలం కొన్ని స్పోర్ట్స్ కోసం మాత్రమే వాటిని వాడేవాడు. కాకపోతే అతనికి సరదా, అందుకని రియల్ గన్స్తో అలా ప్రాక్టీస్ చేసేవాడు. కానీ ఎప్పుడు కూడా ఇలాగా ఇంతటి దారుణం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నిసార్లు అడిగినా కూడా అతను అదే చెబుతూ ఉండడంతో ఇంకా చేసేది ఏమీ లేక అతన్ని ఫైనల్గా కోర్టులో సబ్మిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ యాప్ తనని కంట్రోల్ చేసిందని అతను చెప్పినప్పటికీ కూడా కోర్టు అతని మాటల్ని నమ్మలేదు. అతను చేసిందంతా కూడా తప్పే అని నమ్మింది. అతని తరపు లాయర్లు అతని యొక్క మానసిక స్థితి బాగోలేదు, అందుకని ఇలా జరిగింది, ఇదంతా కూడా అతని తప్పు కాదు, అతని ఆరోగ్య పరిస్థితి, ఇది హత్య కాదు, కేవలం ప్రమాదం మాత్రమే అని తెలియజేయడానికి ప్రయత్నించారు. కానీ కోర్టు మాత్రం వాళ్ళు చెప్పిన మాటలేవి కూడా వినలేదు. కోర్టుకు వెళ్లేంత వరకు, కోర్టులో కొద్దిసేపటి వరకు కూడా అతను తన యొక్క ఎమోషన్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం అతను తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
అతను షూట్ చేసినప్పటికీ కూడా బ్రతికిన టియానా కారుదర్స్ అతని గురించి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. అయితే ఆమె అక్కడ సాక్ష్యం చెబుతున్న టైంలో ఇతను చాలా అంటే చాలా గట్టిగా అరిచేశాడు. ఆమె మీద సీరియస్ అయిపోయాడు. ఆమెని కొట్టడానికి కూడా ఆమె మీదకి వెళ్ళాడు. అంతేకాకుండా ఆమె నల్ల జాతీయురాలు, సో అందుకని ఆమెని నలుపు రంగు పేరుతో కూడా అబ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. సో కోర్టు ఇవన్నీ చూసిన తర్వాత అతని యొక్క సిచ్యువేషన్, అతని యొక్క మెంటల్ స్టెబిలిటీ ఇవేవి కూడా బాలేదన్న ఉద్దేశంతో అతను ఇమీడియట్గా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్పింది. అతన్ని బలవంతంగా ఆ ప్రాంతం నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ కోర్టు మాత్రం ఫైనల్గా ఒకటే అర్థం చేసుకుంది, అతను బయట ఉంటే చాలా ప్రమాదం, అలాగే అతను చేసిన తప్పులకి శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. అందుకనే డెఫినెట్గా అతనికి జీవిత ఖైదును విధించాలి అని ఫిబ్రవరి 5, 2019 తీర్పును విధించింది. అప్పటి నుంచి డాల్టన్ జైల్లోనే ఉన్నాడు. అతనికి పెరోల్ కూడా దొరకని విధంగా అతనికి శిక్ష విధించింది ఆ కోర్టు. అలాగా అప్పటి వరకు ఒక నార్మల్ ఫ్యామిలీ పర్సన్గా ఉండి తను, తన భార్య, తన 2 పిల్లలు, తన జర్మన్ షెపర్డ్ డాగ్ ఇవి మాత్రమే తన జీవితంగా బ్రతికి సడన్గా హంతకుడిగా మారిపోయి, అది కూడా ఉబర్ని డ్రైవ్ చేస్తున్న టైంలో ఆ ఉబర్ని కంట్రోల్ చేస్తున్న ఒక దెయ్యం కారణంగా ఇంతమందిని చంపి తన జీవితం మొత్తాన్ని కూడా నాశనం చేసుకున్నాడంటే చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. ఇతని జీవితం నిజంగా ఎన్నో మిస్టరీలతో కూడుకుందనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతానికైతే అతను జైల్లో గడుపుతున్నాడు. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నన్ను అడిగినట్టయితే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.